శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ నుంచి సుమారు ఒక 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. బుగ్గరాజేశ్వర స్వామి ఇది ఎక్కడ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట మండల్, విలేజ్ అక్కాపల్లి. ఈ గ్రామ శివార్లో ఒక ఫారెస్ట్లో ఈ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వెలిసి ఉన్నది. ఒక 300 సంవత్సరం. అది ఏందో చూద్దాం. ओम अग्निर्विदेवाय त्रिधा वग्ने अमृतमहे अमृते अमृतं ब्रह्मणे वायुरे प्राणे त्रिधा प्राणो अमृते अमृतं ब्रह्मणे अपोरामे त्रिधा वेदो देवदेवहे अप अमृते अमृतं ब्रह्मणे ओम पृथ्वी शरीरस्त्रिधो शरीरं ओम त्रयंबकं दयामहे गंधिं पुष्टिवर्धनं वरदारिगन्धात् मृत्योर्मोक्षयमामदत् ओम त्रयंबकं दयामहे गंधिं पुष्टिवर्धनोपाध्यायो ओम शुद्धस्फटिकाकांक्षं त्रिनेत्रपञ्चकं गंगाकाचवर्धं वर्णेमजाप्रको చెంబోయండి స్వామి వారిని కట్టుకుంటూ పోయండి. బావినా ఎడమ చేత పోయి కాంచెం పక్కకు स्वामी ओम प्रजापते ब्रह्मदे स्थितो ओम पद विष्णुदे स्थितो अस्तो रतस्ति पत्नी सरस्वती स्थितो ओम नासिका योर्वा युक्तिस्थितो ओम नया नयत्तका दितो स्थितो ओम कर्णा योर्वा स्थितो ओम लालाने रुद्रा स्थितो मूर्त्या योमाम देवा स्थितो ओम पुष्टे विनका स्थितो ओम पुरात सोले स्थितो अष्टा विश्वस्तु अमृते अमृतं ब्रह्मणे पुनरात्मप्रोदय प्राणस्वरूपः यस्वादोषः एषा रुद्रदेवतः यस्यादेवतः एवमेवञ्जाग्रेवः सत्याग्रेवः अवस्थितेः निदानपदेवः निधनञ्जिनानो पद्मानो सूर्यस्य सुरलास्तपदेवते मजीवराणं प्रजः सत्योजातं प्रज्ञाविषज्योपदं नमः भवे भवेर्मधो भवस्वाहं भवद्भवः ॐ भवदेवार्मो श्रेष्ठाय श्रेष्ठाय नमो नमः रुद्र अदानः प्रज्ञः अस्य श्री रुद्रमामा मन्त्रस्य अकोरणसे अनुचन्दः चन्द्रमूर्तिस्वरूपः यत्यतीतः प्रणपुलिनः एषा रुद्रदेवतः नमः शिवबीजं शिवराजये सिद्धिः महादेवताजीलकं श्री साम्बसदाशिवप्रसादसिद्ध्यत् जपमनियोगः ॐ ज्योतिष्काष्ठिमकृष्णज्योतिः ॐ धनदात्रिमकरदत्तस्तभ्यः ॐ अङ्ग्र స్పెషల్ ఇక 24 అవర్స్ అట్లనే వస్తుంటాయి. ఎండాకాలమైన గుళ్ళు ఉందా దానికి శివలింగం కిందకి వస్తాయి. శివలింగం కిందకి చేస్తాయా? ఇక్కడ నుంచి వస్తాయి వాసన కింద బండ కింద బండ కింద అక్కడ నుంచి పోతే మంచిగా కనబడుతుంది. పెన్సిల్లో పాగొడు చుట్టూ నూరి
ఊట అన్నట్టు దేవుని ఊటనా స్వామి వారి కిందకే వస్తుంది. ఇది ఎల్లారెడ్డిపేట మండలా ఒక్క నిమిషం. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల రాజన్న జిల్లా ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట మండల్ అక్కాపల్లి విలేజ్కి సంబంధించిన బుగ్గరాజేశ్వర స్వామి దేవస్థానానికి మనం వచ్చాం. ఈ ఆలయం ఒక ప్రత్యేకత విశిష్టత ఉన్నది. ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి కూడా తెలియదు. అక్కడ గుళ్ళో ఉన్న శివలింగం కిందికించే వాటర్ వస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నది. ఒకసారి ఈ స్వామివారు ఉన్నారు, హనుమాన్ స్వామివారు. ఈ భక్తుని అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి సార్. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము. ఇది ఎల్లారెడ్డిపేట మండల్ అక్కపల్లి గ్రామానికి చెందినటువంటి టెంపుల్. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల కింద మునులు అనగా అంటే ఋషులు ఇక్కడ యజ్ఞం చేసి జపం చేస్తూ వారు ఉండేవారు. కొన్ని వందల సంవత్సరాల కింద నుంచే ఇక్కడ సోమసూత్ర లింగము అంటే శివుడు ఇక్కడ వెలిసిండు. చాలా మహిమగల దేవుడు. కోరుకున్న వారికి కొంగు బంగారమై అడిగిన వారికి అడిగిన వరం ఇచ్చేటువంటి బుగ్గరామలింగేశ్వర స్వామి రాజరాజేశ్వరి దేవి కొలువై ఉన్నారు. ఒక్క శివుని కింది భాగం నుండి ఊట అంటే బుగ్గ ఉద్భవించి వాటరు ఎప్పుడైనా 7 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలమైనా ఒకటే విధంగా ఆ స్వామివారి కింద నుంచి వాటరు జలబుగ్గ ఉద్భవిస్తుంది. ఆ నీళ్ళతోని ఆ గంగా జలంలో స్నానం చేస్తే కొన్ని మనకున్నటువంటి శక్తులు కానీ భూత పేత పిస సాకిని డాకిని లాంటి శక్తులు ఉన్న ఆరోగ్యపరంగా కానీ ఏమన్నా అనారోగ్యంగా ఉన్నా కానీ ఈ యొక్క జలంతో స్నానం చేస్తే అన్నీ పోతాయి. స్వామివారి అనుగ్రహంతో అన్నీ పోతాయి. మరియు అదే ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఈ గంగని తీసుకుపోయి ఈ జలగంగని తీసుకొని పొలాలలో పోసుకుంటే కూడా పంట పొలాలకు ఎలాంటి రోగాలు ఉన్నా అవి కూడా పోతాయి. పశువుల మీద చల్లినా ఇంట్ల మీద చల్లినా కానీ అన్నీ శుభ్రంగా ఉండి ఒక బుగ్గరామలింగేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈ యొక్క భక్తులు అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఇది ఒక 300 సంవత్సరాల కింద నుంచి ఉన్నటువంటి చరిత్ర. ఋషుల నుండి ఇక్కడ యాగం చేసి త్రేతాయుగము కృతాయుగం ద్వాపర యుగంలో ఋషులు జపం చేసినటువంటి ఈ యొక్క సన్నిధానం. ఇక్కడ బుగ్గరామలింగేశ్వర స్వామికి క్షేత్ర పాలకునిగా శ్రీ దాసాంజనేయ స్వామి ఉండడం జరిగింది. ఆంజనేయ స్వామి వారు కూడా ఈ భక్తులకు దాసాంజనేయ స్వామి రూపంలో దర్శనమిచ్చుకుంటూ అందరికీ ఆరోగ్యాలతో కాపాడుతున్న స్వామి. ఇక్కడ ఒక చరిత్ర బుగ్గరామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రము ఈ అక్కపల్లి గ్రామం అందు వెలిసి ఉన్నది. జయ శ్రీరామ్. ఈ ఆలయం పూర్వం నుంచి ఇదే విధంగా కనబడుతుంది. మేము చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి కూడా ఈ ఆలయం ఈ మాదిరిగా ఉన్నది. ఎలాంటి డెవలప్మెంట్ లేవు ఈ ఆలయానికి. అయితే స్వామి ఇప్పటిదాకా ఎవరు ఎక్కువ జనరల్ నాలెడ్జ్ లేక ఒకప్పుడు ఈ అడవి ప్రాంతంగా ఉండే. అప్పుడు ఈ నక్సలిజం ఉన్నప్పుడు భక్తులు కూడా ఇక్కడికి రావడానికి భయపడ్డారు, వచ్చి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఈ ఒక 2-3 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఒక ఆలయ కమిటీ అని మొన్ననే కొత్తగా కమిటీని ఏర్పాటు చేశారు. దానికి ఆలయ కమిటీ కొలుగురి రాజేశ్వరరావు అని చైర్మన్గా ఎన్నుకున్నారు. ఇప్పుడు కమిటీ అయిన నుండి కొద్దిగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు తర్వాత కూడా ఈ యొక్క గుడి రాజగోపురం కూడా ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలోపు గోపురం కొత్తగా గుడి కూడా మంచి నిర్మాణంలో ఆంజనేయ స్వామి కూడా ఈ యొక్క బుగ్గరామలింగేశ్వర స్వామికి ఈ కమిటీ ఇప్పుడు దాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు స్వామి. అయితే ఇంకొక సంవత్సరం వరకు అభివృద్ధి చెందుతుంది. భక్తులు కూడా అచ్చుడు పోడు కూడా ఎక్కువ ఈ మధ్యనే సంవత్సరం నుంచి కూడా భక్తులు కూడా ఎక్కువ వస్తున్నారు. అంతకుముందు కూడా రాకపోదురు. ఇప్పుడు భక్తి అనేది ఆ బుగ్గరామలింగేశ్వర స్వామి అనుగ్రహంతో బాగానే వస్తారు స్వామి. ఆధ్యాత్మికత భావన పెరగాలంటే దేవాలయాలు పూర్వ వైభవంగా దేవాలయాలు వెలిసి ఉండాలి. కాబట్టి ఈ ఆలయం అభివృద్ధి చెందాలంటే దాతల సహకారం ఎంతో అవసరం ఉన్నది. ఈ ఆలయానికి దాతల సహకారం ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. జై హింద్, జై శ్రీరామ్.